అందరికీ నమస్కారము. నా పేరు నాగమణి. నేను కిందటి వీడియోలో మీకు వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపించినాను. ఇప్పుడు ఆ ఎరువు ఎలా బయటికి తీయాలి, దాన్ని ఎలా వాడాలి అనే విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక యూనిట్ ఉంది చూడండి. ఈ యూనిట్ లో ఏమంటే ఆయనకి ఫస్ట్ ఒక యూనిట్ రెడీ చేసి ఇచ్చినాము. తర్వాత దాని ద్వారా ఆయన ఈ 3 యూనిట్లు రెడీ చేసుకున్నాడు. మీకు ముందు వీడియోలో చెప్పినాను కదా, ఒక నెల తర్వాత కంపల్సరీగా 30 రోజులకి ఎరువు తయారవుతుందని. ఇప్పుడు ఆంజనేయులు అన్న ద్వారా మీకు తెలియచేస్తాను. ఇది మా పేరు జిటి ఆంజనేయులు, మాది వృద్ధం మండలము, సత్యసాయి జిల్లా. మేము ఇది పంటలకి ఎరువులు కాకుండా యూరియాలు, డిఏపీలు, కాంప్లెక్స్లు కాకుండా వేరే ఎరువులకు సంబంధించి పేడ ఎరువులకి అట్లా పురుగుల ఎరువుకి ఇట్లా ఏదైనా కావాలని అడిగితే మనం మేడం వచ్చి ఒకసారి ఇక్కడ చెప్పింది గ్రామంలో. మళ్ళా మనం మేడంతోనే పోయి అడిగితే ఇది చేస్తే బాగుంటుందని చెప్పిందని మేము పురుగులు తెచ్చుకొని, వర్మీ కాంపోస్ట్ పురుగులు తెచ్చుకొని పేడతోనే తయారు చేసుకుంటున్నాము. ఫస్ట్ గెస్సేరు అట్లాగే బాగా ఒక పుడేరు అట్లా చేసి దానిపైన పచ్చిపేడ వేసి నీళ్ళు చల్లి మళ్ళీ గెస్సేరు వేసి మళ్ళా పచ్చిపేడ వేసి దానిపైన నీళ్ళు చల్లి పురుగులు వేసి ఇడిచిపెట్టేస్తే అవి బాగా నెల 10 రోజుల లోపల ఖచ్చితంగా మనకు ఎరువు తయారైపోతుంది. అట్లా ఫస్ట్ ఒక తొట్టి రెడీ చేసుకున్నాను శాంపుల్కి. మళ్ళీ ఆ తొట్టి రెడీ అయిన తర్వాత దాంట్లో పురుగులు ఎరువు తీసి దాంట్లో పురుగులు డెవలప్ కూడా అయినాయి. మళ్ళీ ఇంకా పక్కన వేసుకున్నాము. మళ్ళీ ఇట్లా మూడో చేసుకున్నాము. ఇప్పుడు మాకు 6 నెలల పైన దాదాపు తయారు చేయబట్టి 6 నెలలకు గాను మాకు ఒక 2, 3, 4 బ్యాగులు అంటే 50 కేజీల బ్యాగులు అట్లా వచ్చేవి. మేము పంటలకు వేసుకుంటున్నాము. అవుట్ నుంచి మాకు ఇంతకు మునుపు 3 మూటలు వేసేవాళ్ళం అర్ధ ఎకరాకే యూరియా, సప్పకు కానీ ఎంపికన్నా కానీ. అట్లా ఇప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి 2 మూటలు, 4 మూటలు, 6 మూటలు ఒక తొట్టికి వస్తుంది. అట్లా 6 మూటలు వేసేస్తాము ఒక్కొక్కసారి. మాకు 6 నెలల నుంచి వేస్తున్నామంటే మాకు పంటలు కానీ బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి. అవి ఎరువులు వాడేది తక్కువైంది. అన్ని రకాలుగా బాగుంది. విధానం కూడా మీకు చూపిస్తాము. కాదన్నా, ఇప్పుడు మీరు ఎరువు తీసేస్తారు కదా, ఎరువు వేసేటప్పుడు మీరు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి దీనికి ప్యాడ్ వేస్తారు? మీకు ఎరువు తయారైనట్లు ఎట్లా తెలుస్తుంది? అది ప్యాడ్ వేస్తాం కదా మేడం, 5 రోజులకు ఒకసారి బాగా తినేస్తాం మేడం. పచ్చి ప్యాడ్ వేస్తాము, బాగా ఎలుకనే వేసేస్తాం. అది తినేసిన తర్వాత మనకు బాగా జీలకర్ర మాత్రమే కనపడుతుంది ఎరువు. దాన్ని ముట్టుకుంటే కూడా ఏమేయలేదు. ఇట్లా అంతా పక్కకు నూకేస్తాము. ఆ ప్యాడ్ ఎవరు పచ్చి ప్యాడ్ పెట్టింటామా, పురుగులన్నీ పచ్చి ప్యాడ్ కిందకి వచ్చేస్తాయి. సో ఎరువు తయారైనాక మీరు ప్యాడ్ పక్కన పెడతారు, తర్వాత వానపాములన్నీ అట్టుకొచ్చినాక ఎరువు చూస్తాము. పురుగులు పైన లేకపోతే ఆడ నూకుతాము. మళ్ళీ పురుగు కనపడు అనుకో, పచ్చి ప్యాడ్ పెట్టేస్తే పచ్చి ప్యాడ్ కిందకి మొత్తం పురుగులన్నీ చేరుకుంటాయి. ఉండే ఎరువు అంతా తీసేసుకోండి. ఇప్పుడు ఈ పక్కన చేసుకున్నారా? అట్లా చేసుకోండి. ఈ పక్క అట్లే మేడం చేసింది. ఇది 3 రోజులు అయింది మేడం ప్యాడ్ వేసి. రేపులో మరునాటికి ఏముండదు, మొత్తం అంతా తినేస్తాయి. అంతా గుడ్డ పగిలి బాగా అప్పుడే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయింది. ఇది పచ్చి పేడ, ఇది అయిపోయింది ఎరువు అప్పుడే. ఇది తీసేస్తాము. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు తినేస్తాయి ఇదంతా? ఇది 4 రోజులు మేడం. 4 రోజులు. 5వ రోజు వేస్తాం తిరగా. మళ్ళీ 5వ రోజు ఇట్లా ప్యాడ్ వేస్తాము. ప్యాడ్ వేసి నీళ్ళు వేస్తే బాగా తిరిగి 5 రోజులు ఇట్లా ఒక నెల వరకు వేస్తారా ఇట్లా పేడ? నెల తర్వాత మళ్ళీ ఎరువు తీసి మొత్తం అంతా రోజంతా నూక్కొని చేస్తాం. మళ్ళీ పురుగులు సైడ్ కి రాకుండా తీస్తాం. లేదంటే పచ్చి పేడ వేసి తేమ చేసి దానికి అంతా వెళ్ళిపోతాయి. అది తీసే పద్ధతి. అట్లా ఇప్పుడు ఈ ఎరువు మనం తయారు చేసింది కూడా మనము ఒక సంవత్సరం వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఏమంటే ఈ ఎరువుని ఎండలో పెట్టితే బాగుండదు. ఇది ఎండలో ఉండకూడదు, నీడలోనే ఉండాలా. చూడండి వానపాములు కూడా ఎట్లా తయారు చేసినాయంటే ఊరికే ఉడికిపెట్టిన టీపుడి టైప్ వస్తుంది. ఇది చూడండి, చేతికి కూడా అంటుకోదు. ఇది మనము ఎండలో వేస్తే దీనిలో ఉండే పవర్ అంతా వెళ్ళిపోతుంది. పట్టనా ఒక పక్కకు అనుకోండి, ఇట్లా వానపాములు ఏమన్నా ఉన్నా లోపలికి వెళ్ళిపోతాయి. తీసుకోండి. దీన్ని మనం సంచిలో పెట్టి
నీడలోనే పెట్టాలా, ఎండలో పెట్టకూడదు. ఇది ఇంకా ఒక వారం 15 రోజులు మూట కట్టి పెడితే ఇది ఇంకా పోషకాలు కూడా దీంట్లో బాగా వృద్ధి చెందుతాయి. ఈయన 3-4 రకాల పంటలకు వాడినాడు. సంతోషంగా అనిపిస్తుంది ఎంత ఇది చేస్తున్నాడని. ఖచ్చితంగా నెలకు తయారైతుంది దీనికి ఎరువు. నెల ఈయన ఒక 3-4 బ్యాగుల పైన తీస్తా ఉన్నాడు. అందుకే రైతులకి ఖర్చు లేకుండా వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తా ఉన్నాము. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైందంటే రైతులకి వర్మీ కంపోస్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఈ తక్కువ పెట్టుబడితో వాళ్ళకు ఉండే మెటీరియల్ తో తయారు చేపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి శ్రద్ధ కలిగి పంటలకు వాడుతున్నారు. నేను ఇప్పుడు ఎంతమందికి వానపాములు సప్లై చేసినావు మీ గ్రామంలో? నలుగురికి ఇచ్చినాం మేడం. నలుగురు పక్కన పల్లి దందేపల్లి దానికి కూడా ఇచ్చినాం మేడం. ఇచ్చినారు. ఈ ద్వారా ఒక 6-7 మంది వర్మి కంపోస్ట్ తయారు చేస్తారు. ముగ్గురు నా జట్టుకు 3 తయారైనాయి. ఇంకా ఇక వారం 10 దినాల పైన దాకా మేము వేస్తా ఉన్నామని చెప్పినారు. వాళ్ళకు కూడా ఇది సప్లై ఇస్తాం. అది ఫ్రీ సప్లై మేడం. వాళ్ళకి డబ్బులు ఏం చేసుకోవాలి. సో అంటే రైతులు ముందుకు రావాలనేది మీ ఉద్దేశం. అది చూసినారు మేడం. వాళ్ళు వచ్చి చూసినారు ఎక్కడ పురుగులు ఎట్లున్నాయి, ఎట్లా తయారవుతాయి, ఏమేమి వేస్తావు తొట్టెల్లోకి. ఏమి మనం వాడుతా అనేది ఉత్త పేడ తప్ప ఏమి వాడము. బాగుండేది ఉత్త పేడ అని వాళ్ళు వచ్చి అడుగుతారు. వాళ్ళకి అంతా చూపిస్తాం మేడం. ఒక కొంతమంది తోలుకు వచ్చి ఫస్ట్ ఎట్లా ఎలా గజ్జారు ఏమైనా దానిపైన పేడ ఎట్లా వెళ్ళా, మళ్ళీ దానిపైన ఎందుకంటే మీకు చెప్పిన విధానం మీరు నలుగురికి చెప్తే వాళ్ళు కూడా కొంచెం బాగుపడారు. ఇక్కడ పూల చెట్లకి, టెంకాయ చెట్లకి, బీట్రూట్ కి, మొక్కజొన్న పంట చూపిస్తారా? మాకు బీట్రూట్ వాడిండేది చూపిస్తాం. ఎరువు ఎట్లా వేస్తారు ఏమి అనేది ఆ పంటలు చూపియండి. తర్వాత సో మీకైతే నెలకు ఖచ్చితంగా ఎరువు తయారైతుంది. అది చూసా మేడం. ఇక్కడ రైతులు కానీ తయారైతున్నారు. ఇంకా 4 రైతులు మేము దాదాపు 8 మంది 10 మంది పైన అవుతాము ఈ నెలాఖరికంతా. దాని నుంచి ఈ ఎరువు గురించి ఉపయోగాలు తెలియాలని మేము నలుగురికి తెలియజేస్తే మంచిది కదా. ఎందుకంటే మీరు ఇంత బాగా డెవలప్ అయిన తర్వాత ఇంకా ఏమన్నా మీ ప్లాన్ ఉందా? ఇంతేనా ఇంకేమన్నా? ఇంకా పెద్దగా చేసుకోవాలని ఉంది. ఇప్పుడు అక్కడంతా తొట్టిలు కట్టి దానికి కొట్ట మేసి రెడీ చేసి, అంటే సిమెంట్ తొట్టి పెద్దగా రెడీ చేసి జంపని ఇచ్చే ఇది ఎంత పొడి ఉందో అంత పొడితో పెద్ద యూనిట్ రెండు చేసినా మేడం. ఇంకా కొంత ఎక్కువ పడేసారు. కనీసం అంటే ఆ 2 తొట్టిల్లో నన్ను మాకు 3-4 క్వింటాల్ రాళ్ళు టైం కి అట్లా తయారు చేసుకున్నాం లాంగ్. సో నెలకు వచ్చేసి మీకు ఒక 10-15 బ్యాగులు వస్తే సంవత్సరం కాలం మీకు పంట. అది రైతులు కూడాను ఇస్తాము అని మీరు ఒక 1/2 ఎకరాకు 20 సెంట్లకు వాడి చూడండి. ఇది కంటిన్యూగా 2-3 ఏళ్ళు వాడితే ఇంకా ఆటంగా మీరు వేరే వాడాల్సిన పని లేదు. సో మామూలుగా మీరు కూడా ఇంకా కొంతమందికి ఏం చెప్తారంటే ఎకరాకి ఇది ఎట్లా వాడవచ్చు అంటే మీరు మామూలుగా డిఏపి తీసుకుపోయి వేస్తారు కదా పొలాల్లో, దుక్కిలో వేస్తారు. మామూలు వడిమడి అయితే దుక్కిలో వేస్తారు నాటే ముందు, తర్వాత మళ్ళీ వేస్తారు నెలకి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఎంత డిఏపి వేస్తారు, మీరు మామూలుగా దుక్కిలో ఎంత ఎరువు వేస్తారు, ఎకరాకి ఎన్ని డిఏపి మూట్లు వాడతారు? నేను ఎకరాకి 2 వాడతాం మేడం. 2 వాడతారు. 2 బదులు 1 వాడమని చెప్తారు కానీ ఆ రిజల్ట్ తక్కువగానే 2 వాడతారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ 2 బదులు 4 మూటలు తీసుకుపోయి వేయండి. సో సూపర్ గా పనిచేస్తుంది. దానికంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు డిఏపి, యూరియా కాంప్లెక్స్ లో ఉండే మొత్తం పోషకాలన్నీ కూడా ఈ వర్మి కంపోస్ట్ లో దొరుకుతాయి అన్నమాట. సో దీని గురించి మీరు వరి అయ్యే పనే లేదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీ నుంచి 6-7 మంది బాగుపడినారు. సో ఇట్లా ఇంకా కొంతమంది మీ గ్రామంలో మారిస్తే కూడా మనం సేంద్రియ వ్యవసాయంలోకి మారేకే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటేనా మీరు ఇంత చేస్తున్నారు కదా, కనీసం మీ ఇంటి వరకైనా పండించే కూరగాయలు దానికన్నా మీరు ఖచ్చితంగా ఇది వాడితే. వాడుతా ఉన్నాం మేడం, వాడుతా ఉన్నాం ఖచ్చితంగా. దానికి దీన్ని ఈ విధంగా తయారు చేసినాము. అది వేసింది కూడా చాలా బాగా వచ్చింది. ఇంత పంట క్రాప్ కటింగ్ వచ్చే టైం అయినా కూడాను పైన ఆకులు ఇప్పటికే పచ్చగానే ఉన్నాయి. అంత బాగా వస్తాం. అయితే ఇప్పుడు మీకు పంట చూపిస్తారు? చూపిస్తాం. ఏమేమిటి వాడినా ఇంకా 3 పంటలు ఉన్నాయి మేడం. మొక్కజొన్న నాడే ఉంది, మళ్ళీ బీట్రూట్ ఉంది, మళ్ళీ పశువులకి మేత వేసినాం మేము సొప్ప, అవి చూపిస్తాం. సో ఇంకోటి ఏమంటేనే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ గురించి మీకు ఇంత అవగాహన వచ్చింది కదా, నేను ఇంకా ఒకటి నెక్స్ట్ మీకు ఏం ట్రైనింగ్ ఇస్తానంటే వర్మీ వాటర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ వానపాముల నుంచి వచ్చేదే, అది నెక్స్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి చూపిస్తాను. అంటే 2 ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఎరువు అవుతుంది, మనము స్ప్రే చేసే రసాయనిక మందుల బదులు దాన్ని మందులు స్ప్రే చేసుకోవచ్చు. అది మీకు చూపించి మీ పంటకు కొట్టించి దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచిదే కదా మేడం. అది పురుగుల ఖర్చు తగ్గుతుంది, దీంతోనే తయారవుతుంది. సో దయచేసి
అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా పంట పొలాల్లోకి పోతాము, అది మీకు నచ్చుతుంది. అంతవరకు చూస్తే తప్ప మీరు ఎరువు ఎట్లా వాడతారనేది మీకు ఎవరికి అర్థం కాదు. అంత పూర్తిగా చూసి మీరు అర్థం చేసుకుంటేనే దీన్ని ఇంట్రెస్ట్ గా తయారు చేసుకుంటారు. మనం ఇప్పుడు వర్మి కంపోస్ట్ నుంచి పంట పొలాల్లోకి వచ్చినాము. ఇప్పుడు అన్నయ్య వచ్చేసి తను వరికిను మళ్ళీ బీట్రూట్కి మొక్కజొన్నకి వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని వాడినాడు. ఆయన ఎట్లా వాడినాడు, ఏ విధంగా అనేది మీకు తెలియచేస్తాడు. అన్న, ఈ వరి పంటకి ఎట్లా వాడినావన్న వర్మి కంపోస్ట్? ఇది నాటే ముందు ఇది అంతా దున్నిన తర్వాత నాటుతాం కదా మేడం, నాట్లు అప్పుడు దుక్కిలోకి వేసినాము. దుక్కిలోకి వేసి మరి పైరు నాటినారు. పైరు నాటాము. మరి ఎన్ని రోజులకు వర్మి కంపోస్ట్? మళ్ళీ నెల రోజుల్లో 25 రోజులకు ఒకసారి మళ్ళీ ఒకసారి వేసినాడు. ఒకసారి వేసినాం. నెల 10 రోజులకు 2 సార్లు, మొత్తం 2 సార్లు వేసినాం. 2 సార్లు వర్మి కంపోస్ట్ వేసినాం. డిఏపి అయితే వాడలేదు? లేదు, డిఏపి యూరియా ఏమి వాడలేదు. సో అంటే నీకు ఆ ఖర్చు తగ్గింది. సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు నువ్వు బీట్రూట్ కి వాడినావు కదా, బీట్రూట్ గడ్డలు ఎట్లా వచ్చినాయో ఒకసారి అవి 2 పీక్స్ చూపియండి. ఇప్పుడు నువ్వు దీనికి వేరే ఏమి వాడలేదు? లేదు మేడం, దీనికి ఏమి వాడలేదు. ఇక చూడు, రెండు ఒక చోట ఉన్నా కూడా 2 సైజులు అన్ని ఒకే రకంగా వచ్చినాయి. ఖచ్చితంగా ఇది నెలన్నర అయింది మేడం ఇవి వేసి పంట. ఇంకో 15 రోజుల్లో కటింగ్ వచ్చేసింది. ఇంక ఉత్త నీళ్లు కడతా ఉంటే దీనికి వారానికి కోసం నీళ్లు కట్టుకుంటా ఉంటాను. లేదు, వేసేప్పుడు దీనికి 2 సార్లు వేసాం. ఫస్ట్ దుక్కిలోకి వేసినాం మేడం, వేసి వెంటనే నీళ్లు కట్టేసినాం. ఇది ఎట్లా ఇత్తనం పెట్టినారా? ఇత్తనమే మేడం, ఒట్టి నెలలో ఇత్తనం పెట్టినాము. అదే నెలకి అట్లా ఇత్తనం పెడతాను వెంటనే చల్లినాము. ఇది వెంటనే నీళ్లు కట్టినాము. మరుసటి రోజే ఆ రోజే కట్టినాము. మళ్ళా అంత తవ్వకాలు అయినాక ఒకసారి వేసినాము. 2 సార్లు ఏం లేదు. వచ్చినంత రాని మాకు ఆరోగ్యం కావాలి. అంతే మేడం, అంతే. అసలు మార్కెట్ లో మందే బాగుండాలని ఉద్దేశంతో ఈ పని చేసినాం. ఓకే. సో మీరు ఇది కూడా ఇంకా కొంతమందికి నేర్పిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఏమంటే చూస్తారు మేడం. ఇక్కడ మొక్కజొన్నకి వేసినది కానీ, ఇక్కడ దీనికి బీట్రూట్ కి మడికి రైతులు కానీ తోడుకొచ్చి చూపిస్తాము. ఇది పక్కన ఇప్పుడు పక్కన ఫ్లవర్స్ వేసినారు మేడం, ఏటివి లిల్లీ, వాళ్ళు కూడా మేము ఇవే వాడతాము బాగుంది అని చెప్పి వాళ్ళు. అట్లయితే 6 మంది కూడా మీరు చూపించిన వాళ్ళంతా ఇదే. అంటే నేను మీకు వర్మి కంపోస్ట్ తయారు చేసి నేర్పించి కూడా ఉపయోగం చాలా ఉపయోగం. మేము ఇంకా వేరే మార్గాలు ఉంటే కూడా ఇట్లా ఏటన్నా మీరు చెప్పి నేర్పిస్తే కూడా మేము దానికి రెడీ మేడం. ఓకే మేడం, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.